తిరుపతి జిల్లా రామచంద్రాపురం గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం దగ్గర అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండలానికి 4307 మంది రైతులకు విడుదల చేసిన 2,295 కోట్ల నిధుల మెగా చెక్కును రైతులకు అందించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పారు. గత ప్రభుత్వంలో వరి ధాన్యం కొనుగోలు బకాయిలు ఉన్న 1400 కోట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సింగిల్ విండో చైర్మన్ చేకూరు జనార్దన్ చౌదరి, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జేడి జగన్, చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి చిన్నబాబు, మండల ప్రధాన కార్యదర్శి రావిళ్ల గిరిబాబు, సింగిల్ విండో డైరెక్టర్ చిరంజీవి, అగ్రికల్చర్ అధికారులు మమత, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 6 హామీల్లో భాగంగా ఇది మన అన్నదాత సుఖీభవ పథకం ఈరోజు ఆగస్టు 2వ తారీఖు ప్రారంభం చేయడం మన రైతు సోదరులకి అందరికీ ఆనందదాయకం. ముఖ్యంగా దీని ఉద్దేశం అంటే రైతుల వ్యవసాయ అభివృద్ధికి కావలసిన పెట్టుబడులకు గాను సంవత్సరానికి 20,000 అంటే మన ట్రాక్టర్లు దున్నుకోవడానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఉపయోగపడే విధంగా అన్ని ఆర్ఎస్కే కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరికీ కూడా రైతులందరికీ కూడా ఈరోజు 7,000 రూపాయలు వాళ్ళకి అకౌంట్లకు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పులివర్తి నాని గారి ఆదేశానుసారం మనం ఇక్కడ రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి ఆర్ఎస్కే కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంవత్సర కాలంలో రైతు సంక్షేమానికి ఏ విధంగా అభివృద్ధి పరిచారనేది ఇప్పుడు అందరూ కూడా మా నాయకులంతా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో మన శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మనం 4 నెలల క్రితం కూడా రైతులందరికీ కూడా పనిముట్లన్నీ కూడా 50% సబ్సిడీతో మనం రైతులకన్నా కూడా అన్ని పనిముట్లు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రంలో ఈ మహిళలకందరికీ కూడా